నిలదీకి పోయిన ఆడబిడ్డలు కేసీఆర్ కిట్టును 13,000 రూపాయలను కోల్పోయిండ్రు. నువ్వు వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకు తప్పకుండా వచ్చే కొత్త చీరలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. ఇవాళ ఎప్పుడు చరిత్రలో లేని విధంగా పోలీసుల కుటుంబాలను పోలీసులే తమ పిల్లల్ని, తమ భార్య పిల్లల్ని కొట్టించి వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి తెచ్చినావు. నువ్వు కోల్పోయింది మా సిరిసిల్లలో బంగారమోలే కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల వేములవాడ ప్రాంత చేనేత కార్మికులు అద్భుతంగా ఆనందంగా జీవిస్తే నేతన్నల్ని మళ్లీ ఆత్మహత్యల పాలు చేస్తా ఉన్నావు. నువ్వు రైతులను రోడ్ల మీదకి తెచ్చినావు. ఆనాడు కేసీఆర్ ఉండగా మా గంగుల కమలాకర్ నాయకత్వంలో వడ్లు కొంటే ఇవాళ మద్దతు ధర రాకుండా రైతులను రోడ్ల మీదకి తెచ్చినావు. మద్దతు ధర ఈరోజు రైతులు కోల్పోయిన పరిస్థితి వచ్చింది. అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత ఏమైంది 2 లక్షల ఉద్యోగాలని నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళ వీపులు కమిలిపోయేటట్టు కొట్టించినావు. అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతను రోడ్ల మీదకి తెచ్చి ఇవాళ వాళ్ళను కూడా మోసం చేసినావు. పాలమూరు ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి. గురుకులాలకు జ్వరం వచ్చింది. గురుకుల పిల్లలు మంచిగా చదువుకోవాల్సిన తరగతి గదుల్లో ఉండాల్సిన పిల్లల్ని ఆసుపత్రుల పాలు చేసినావు. పిల్లల బతుకులాగం చేసినావు. దళితులకు దళిత బంధు కోల్పోయారు. బీసీలు బీసీ బంధు కోల్పోయారు. గొల్ల కుర్మలు గొర్రెల్ని కోల్పోయారు. మత్స్యకారులు ఉచిత చేప పిల్లల్ని కోల్పోయారు. ఉద్యోగస్తులు డిఏలను బకాయిలను నువ్వు ఇయ్యకపోవడం వల్ల పెరగాల్సిన వేతనాలు కోల్పోయారు. రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సిన వారి బెనిఫిట్స్ ను కోల్పోయారు. హైడ్రా పేరిట ఎంతో మంది తమ ఇండ్లను కోల్పోయారు. రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయి లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. జర్నలిస్టులు ప్రశ్నించే హక్కును కోల్పోయారు. సర్పంచులు బిల్లులు రాక రోడ్ల పాలైపోయారు. శాంతి భద్రతలు క్షీణించి రాష్ట్రంలోని ప్రజలు ప్రశాంతతను కోల్పోయారు. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ 1 గా కేసీఆర్ గారు పెడితే ఈ రోజు తన స్థానాన్ని కూడా తెలంగాణ కోల్పోయింది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ అంటే తెలంగాణ నంబర్ 1, శాంతి భద్రతలు అంటే తెలంగాణ నంబర్ 1, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తెలంగాణ నంబర్ 1, పెట్టుబడులలో తెలంగాణ నంబర్ 1, ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నంబర్ 1, జీఎస్డీపీలో తెలంగాణ నంబర్ 1. ఇట్లా ఏ రంగంలో చూసినా కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణ నంబర్ 1 గా నిలిపితే నీ పాలనలో తెలంగాణ తన స్థానాన్ని కోల్పోయింది. ఏం కోల్పోయిందని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? ఇన్ని కోల్పోయింది తెలంగాణ. నీ 12 నెలల పుణ్యమాని ఇవాళ రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఈ వర్గం ఆ వర్గం కాదు, రైతుల్ని యాగం చేసినావు, మహిళల్ని యాగం చేసినావు, విద్యార్థుల్ని యాగం చేసినావు, నిరుద్యోగుల్ని యాగం చేసినావు, ఉద్యోగుల్ని యాగం చేసినావు. నువ్వు ఏ వర్గాన్ని ప్రతి రంగంలో కూడా ఇవాళ వెనుకబడేసినావు. ఇప్పటికైనా పగ ప్రతీకారాలు మాను, పరిపాలన మీద దృష్టి పెట్టు, సీనియర్లను కాన్ఫిడెన్స్ లోకి తీసుకో. నువ్వు నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు రాష్ట్రం నష్టపోవద్దు. మా బాధ ఏంటంటే తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం. కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్లు రానే రాదు కానే కాదన్న తెలంగాణ కోసం పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణను అభివృద్ది పథంలో నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వేంది ఏదో 4 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా 4 రాళ్లు వెనకేసుకొని పోతా అంటున్నావు. మళ్ళీ కేసీఆర్ ఏమో 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల ముందుకు కేసీఆర్ తీసుకుపోతే నువ్వేమో 100 ఏళ్ల వెనుకకు తెలంగాణను తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నావు. మా తాపత్రయం ఈ రాష్ట్రం వెనుకబడద్దు, ఈ రాష్ట్ర ప్రజలు కష్టపడద్దు, ఈ రాష్ట్రం అభివృద్దిలో ముందుకు సాగాలి. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇంకా అగ్రభాగాన నిలబడాలనేటువంటిదే మా తాపత్రయం. ఇప్పటికైనా సోయి తెచ్చుకో, ఈ రాష్ట్రం మీద పరిపాలన మీద దృష్టి పెట్టు, అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణను ముందుకు తీసుకొని పో. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు 15,000 రూపాయలు రైతుల అకౌంట్లలో వేయాలని దేవుడికి క్షమాపణ చెప్పి ఆ 2 లక్షల రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నీ మంత్రులే చెప్పింది కదా, సగం కూడా ఇంకా గాలే. 42 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటికి 20 లక్షల మందికే అయింది. ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. నిబంధనలు పక్కకు పెట్టు, షరతులు తీసేసేయి. ఆ 2 లక్షల పైన కట్టాలనే నిబంధన తీసేసి చెప్పిన మాట ప్రకారంగా, ఇచ్చిన హామీ ప్రకారంగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని
బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్ బాస్. కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు. జనరల్ గా పాలకుడే పాపం చేస్తే రాజ్యానికి అరిష్టం అంటారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఇలవేల్పైనటువంటి ఈ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు. ఇప్పటికే రైతులు అకాల వర్షాల వల్ల పంటలకు మద్దతు ధర రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మా బాధ ఏంటంటే, మా భయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే పాలకుడు, జనరల్ గా పాలకుడు పాపం చేస్తే రాజ్యానికి అరిష్టము అంటారు. ఆ రేవంత్ రెడ్డి మీద కోపం కొద్దీ దేవుడు రైతులకు గాని ప్రజలకు గాని నష్టం చేయొద్దని, దేవుడా ఆ పాపాత్ముడు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని క్షమించు, ఈ ప్రజల్ని కాపాడు, ఈ